పులివెందులలో టీడీపీ గెలుపు ఖాయమంటున్నారు టీడీపీ నేత బీటెక్ రవి. 35 ఏళ్ల తర్వాత ఇక్కడి ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతంగా ప్రజాస్వామ్యయుతంగా వినియోగించుకున్నారు అంటున్నారు ఆయన. పులివెందులలో టీడీపీ మరింత బలపడుతుందని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక ముగిసింది. పోలింగ్ ముగిసిన తర్వాత పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి మనతో ఉన్నారు. చెప్పండి, గెలుపై ధీమాగా ఉన్నారు? 100% గెలుస్తామని అనుకున్నాము. ఎందుకంటే చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ఎప్పుడు ఒక 30-35 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కూడా ప్రజలు ఇంత స్వేచ్ఛగా వాళ్ళ ఓటు వాళ్ళు ఈరోజు వేసుకున్నారు. వాళ్ళకి 5,000-10,000 ఇచ్చి మా ఓటు మేము వేయలే, మేము అట్లా చేయలే అని ఇట్లా చెప్పుకుంటాను. అట్లా చెప్పుకోవచ్చు. నేను సూటిగా అడుగుతున్నా, ఒక చిన్న సంఘటన చూపించమని ఎక్కడన్నా కానీ, ఏదైనా డిస్టర్బెన్స్ కానీ ఈరోజు పోలింగ్ రోజు ఎక్కడ లేదు. మీరు ఎవరినైనా ఇక్కడ అడగండి, మా ప్రచారంలో వాళ్ళు వెనకబడ్డారు, స్ట్రాటజీ పరంగా వెనకబడ్డారు. మేము 4 ఏళ్ళు గవర్నమెంట్ ఉన్నాం కాబట్టి ప్రజలకు ఇచ్చిన హామీలు వాళ్ళు కూడా, ఎవరైనా ఓటర్ కూడా కొంచెం స్వార్థపరుడే. వీళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు, వీళ్ళతో మనం చేయించుకోవచ్చు, ఒకసారి వీళ్ళకి వేద్దాం అనేది ఒకటి ఉంది. అవన్నీ ఫ్యాక్టర్స్ ఆలోచించి తప్పకుండా మేము విజయం సాధిస్తామని అనుకున్నాము. ఆ ప్రకారమే ఇది ఫస్ట్ స్టెప్. ఈ పులివెందుల మండలంలో సక్సెస్ అయినామనుకోండి, దీని ఇక్కడ ఉండే హామీలన్నీ కూడా మేము నెరవేర్చి దీన్ని యూనిట్గా తీసుకొని కాన్స్టిట్యున్సీ అంతా కూడా మేము అది డెవలప్మెంట్ చేసినట్టే కాన్స్టిట్యున్సీని కూడా నేను చేస్తాను, నన్ను నమ్మండి, నన్ను ఆదరించండి అని నేను ప్రజల రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 2029లో ఇక్కడ పులివెందుల్లో టీడీపీ గెలుస్తుందా? అది ఇప్పుడు ఇట్స్ టూ అర్లీ. ఇప్పుడు ఆ రోజు అసలు నాకు ఆయన ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అది వేరే విషయం. ఇప్పుడు ఇంత అర్లీగా మాట్లాడలేము. అయితే టీడీపీ పార్టీ బలపడేదానికి ఇవన్నీ దోహదపడతాయి. మాదంతా స్టెప్ బై స్టెప్ వేసుకుంటా పోతే ఖచ్చితంగా ఆ గోల్ రీచ్ అవుతామని తప్పకుండా ఉంది. ప్రజాస్వామ్యయుతంగానే ఎన్నిక జరిగింది. దాదాపుగా 30 నుంచి 35 ఏళ్ల తర్వాత పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునే విధంగానే ప్రజాస్వామ్యయుతంగానే ఎన్నిక జరిగింది అంటున్నారు బీటెక్ రవి. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు, TV9 పులివెందుల నుంచి.